ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకును కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ దేవుని బట్టి ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైన మాట మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. అనుదినం ఆయన తన ప్రవక్తలను మేల్కొల్పి వారి నోట తన మాట ఉంచి తన యొక్క శక్తి నుంచి తన బలము నుంచి బలహీనులైనటువంటి మీ కొరకు, బలహీనులైనటువంటి మీ సంతతి కొరకు ఈ రోజున ఒక గొప్ప వాక్యం సిద్ధపరిచి పంపిస్తూ ఉన్నాడు. అనుదినము ఆయన మాట మన బలపరచడానికి సిద్ధపడుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కృంగిపోయి బలహీనపరచబడి ఈరోజు శక్తి లేక కృంగిపోయి ఉన్నావేమో, దేవుడు ఈరోజు నిన్ను లేవనెత్తలు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరచలు ఇష్టపడుతూ ఉన్నాడు. సడలిన కాళ్ళను వడలే మోచేతులను ఆయన బలపరచలు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య జవాబుని కార్యక్రమం ద్వారా నిశ్చయంగా నువ్వు జవాబు పొందబోతూ ఉన్నావు. నిశ్చయంగా దేవుని శక్తిని పొందబోతూ ఉన్నావు. ఈరోజు చెప్పబోతున్న ప్రతి మాట నీ యావత్ జీవితాన్ని కట్టబోతూ ఉన్నది. శ్రద్ధగా వినటం నేర్చుకుంటే దేవుడిని నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆయన మాట ఎవరు శ్రద్ధగా వింటారో వారిని శక్తి గల వారిగా దేవుడు చేస్తాడు. ఆయన మాట ఎవరు శ్రద్ధగా వింటారో ఆయన సామర్థ్య గల ప్రజలకు ఆయన మార్చబోతూ ఉన్నారు. శ్రద్ధగా మన దేవుని మాట వింటాం, దేవుని మాట మనం స్వతంత్రించుకుంటాం. ఈ యొక్క వాక్యాలు ఇంకా మీకు కావాలి అంటే ముందు చెప్పినటువంటి అన్నీ కూడా యూట్యూబ్లో మీకోసం అప్లోడ్ చేయబడుతూ ఉన్నాయి. దయచేసి సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు పంపించండి. నిశ్చయముగా నేను చెబుతున్నాను, మీరు చేసేటువంటి పని దేవుడు ఆస్వాదిస్తాడు. మీ చేతుల కష్టార్జితను ఆయన మరి ఎక్స్టెండ్ చేస్తాడు, ఆయన ఆశీర్వాదకరంగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ ఆశీర్వాదం సరిహద్దులు విస్తరింప చేస్తాడు. నిశ్చయంగా నువ్వు దీవెనకరంగా మార్చబడతావు. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా. యేసు మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. ఎంతమంది ప్రజలు మీ వాక్యాన్ని వినాలని ఆశపడుతున్నారు, ఎంతమంది ప్రజలు ప్రభు మీ శక్తిని చూడాలని ఆశపడుతున్నారు, ఎంతమంది ప్రజలు మీ మూమెంట్ చూడాలని ఆశపడుతున్నారు, మీ ప్రభావాన్ని చూడాలని ఆశపడుతున్నారు, ప్రభువా మీ ఆశీర్వాదము చూడాలని ఆశపడుతున్నారు. ఎంతమంది ప్రజలు మీ జవాబును చూడాలని ఆశపడుతున్నారు. ఇప్పుడే మీ జవాబు దిగి వచ్చును గాక, నది వలె ప్రవహించును గాక, మీ సమృద్ధి దిగి వచ్చును గాక, మీ ఆత్మ అల్లలాడును గాక తండ్రి, మీ జీవం అల్లలాడును గాక తండ్రి. హల్లెలూయా. మీరు అద్భుతం నడిపించి బలపు స్థిరపరచండి. సహాయం చేయమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. శక్తితో నింపండి, బలముతో జీవంతో నింపండి ప్రభువా. ఇప్పుడే ఆకాశము తెరవబడును గాక తండ్రి, ఆకాశపు వర్తమానము తండ్రి మీ ప్రజల యొక్క జీవన విధానం మార్పులు తీసుకొని వచ్చును గాక, వారి హృదయాంతరంగా మార్చును గాక తండ్రి. మీరు సమృద్ధించి నడిపించి బలపు స్థిరపరచమని సహాయం చేయమని, మీరు ఆదరించి అద్భుతం చేయమని దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు చెప్పబోయే ప్రతి మాట నీ జీవితంలో అద్భుతకారం చేయబోతుంది, మేల్కొల్పబోతూ ఉన్నది. కృంగిపోయిన నిన్ను మేల్కొల్పబోతూ ఉన్నది, సమాధానంతో నేను నిలబెట్టబోతూ ఉన్నది. ఇది నాకు కాదు ఎవరికి అనుకుని వెళ్ళిపోదు సహోదరుడా, ఈ మాట నీకోసమే. సహోదరి, ఈ మాట ప్రత్యేకంగా నీకోసమే, నిన్ను బలపరచడం కోసమే. నీ అంతరంగంలో కృంగిపోయి బలహీనపడుతూ ఉన్నావు కదా, ఎదుగు బదులు నీ జీవితం ఎంత ప్రయత్నం చేసినా ఎదగలేక అక్కడే పడిపోయి ఉన్నటువంటి జీవితం తిరిగి లేవనెత్తబోతున్నాడు. కొన్ని విషయాలు నువ్వు సరిచేసుకుంటే చాలు, ఆయన మాట శ్రద్ధగా విని దాని ప్రకారం నడవటానికి ప్రయత్నం చేస్తే చాలు, నడవటానికి నువ్వు తీర్మానం చేసుకుంటే చాలు. మిగతా ఆశీర్వాదాలు, ఆకాశపు దీవెనలు, అగాధ జలపు దీవెనలు, ప్రియ దేవుని బిడ్డ మనుషుల దయ అనే దీవెనలు, రాజుల దయ అనే దీవెనలు, అన్ని రకాల దీవెనలు జీవితాలు దిగి రాబోతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఈ జాబులో మనకి సంతోషం లేకపోవచ్చు, ఈరోజు ఈ జాబులో మనకేమీ అలంకారం లేకపోవచ్చు, ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ చిన్న ఉద్యోగంలో ఏమీ ఘనత లేకపోవచ్చు, గౌరవం లేకపోవచ్చు. కానీ ఒక్క రోజున ఇది పునాదిగా చేసుకొని దేవుడు ఘనపరుస్తాడు. మనుషులు గణపరిచినా గణపరచకపోయినా, మనుషులు గుర్తుపట్టినా పట్టకపోయినా దేవుడిని గణపరుస్తాడు. దేవుడు నీతో పక్షాన్ని నిలబడతాడు. యోసేపు పక్షాన్ని దేవుడు నిలబడ్డాడు. యోసేపు పని చేస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డ అతను చేసేటువంటి ఆ పని, ఇది నా లైఫ్, నా బానిసత్వం తీసివేసే లైఫ్ ఇది, నా బానిసత్వం చెక్ పెట్టే లైఫ్ ఇది. తను చేస్తున్నది ఒక సూపర్ స్ట్రక్చర్ కట్టుకుంటూ, ఊహిస్తూ, తన జీవితాన్ని ఊహిస్తూ, ఒక గొప్పవాడికి ఊహిస్తూ కట్టుకుంటూ ఉన్నాడు. అతను చేసినటువంటి పనిని దేవుడు చూశాడు. ప్రియ దేవుని బిడ్డ, అంతేకాదు దేవుడు అతని పక్షాన ఉన్నాడని ఆ యజమానుడు గుర్తుపట్టాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తే అంతే, అతని చేతిలో అతనే హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు నీతో ఉన్నాడు ప్రియ సహోదరుడు, సహోదరి. యథార్థవంతుడిని దాటిపోడు. నేను ఎప్పుడు చెప్తాను, నమ్మకస్తునికి ఏ మేలు చేయక మానడు. నువ్వు చురుకైన వాడవైతే, నీ పనిలో నువ్వు దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా చేసే వ్యక్తివి అయితే, ఇది దేవుడే నాకు అవకాశం ఇచ్చాడు, దేవుడే నాకు ఇది ఇచ్చాడని నువ్వు నమ్మగలిగితే, నువ్వు చేయగలిగితే, చురుకుగా లేవగలిగితే, ఇమ్మీడియట్ రెస్పాండ్ నువ్వు చేయగలిగితే, ఇమ్మీడియట్ రెస్పాండ్గా నువ్వు లేవగలిగితే ఖచ్చితంగా దేవుడిని నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అద్భుత దేవుడు నడిపిస్తాడు, నేను ఆశ్చర్యకరంగా చేస్తాడు. అందుకే ఈరోజు దేవుడితో చెప్పాలి, ప్రభువా నేను నమ్ముతున్నాను, ఈ పిలుపు నీదే, ఈ చిన్న అవకాశం నీదే,
ప్రభువా, నన్ను ఈ స్థితిలో గొప్పని చేయాలని ఆశపడుతున్నావు. నాకు ఇచ్చింది చిన్న పనిని బట్టి నేను నమ్మకంగా ఏ మోసం, దగ, అబద్ధం లేకుండా, అన్యాయం లేకుండా చేసే కృప నాకు దయచేయండి అయ్యా. నీ సన్నిధి నాకు తోడుగా దయచేయను ఆయన. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ చిన్న పనుల దేవుడిని నడిపించబోతూ ఉన్నాడు. ఫస్ట్లో కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. యోసేపు ఎన్ని దెబ్బలు తిన్నాడో, ఇనుము అతన్ని బాధించిందని, ఎగతాళ్ళు అతన్ని బాధించింది, అతని హృదయాన్ని ముక్కలు చేసింది. అయినా తనున్న స్థితిలో తల వంచుకొని ప్రియ దేవుని బిడ్డ ఆ కళ్ళ నీళ్ళు కారుకుంటూ పనిచేశాడు. ఎన్ని ఎగతాళ్ళు భరించాడు, ఎన్ని కష్టాలు భరించుకొని పనిచేశాడు. కానీ దేవుడు అతను హెచ్చించాడు, ఊహకందని రీతిలో హెచ్చించాడు. అతను వేసిన పునాది, అతని బ్రతుకులో వేసిన పునాది గొప్పది. అందువల్ల ఆ పునాదిని అలక్ష్యం చేయకుండా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని వాడుకొని చేశాడు. ఐగుప్తు దేశంలో, ఐగుప్తులోనే అతను పట్టాభిషక్తుడిగా మార్చబడ్డాడు. ఐగుప్తులోనే అతను చనిపోయేంత వరకు అధికారిగా బ్రతికాడు. ఎస్, ఒక్కొక్కరి చరిత్ర మనం బైబిల్లో చూసినప్పుడు వారి ఆరంభం చాలా అల్పంగా ఉంది. దేవుడిచ్చిన అవకాశాన్ని ఇమ్మీడియట్గా ఒక బానిసకు అవకాశం ఇస్తే దాన్ని శక్తివంతంగా చేశాడు అంతే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరిలాగా కాదు, నేను అందరూ ఎలా చేస్తాడంటే నేను బానిసను కదా, బానిసలాగానే చేస్తాను. కానీ ఈయన అనుకుంటున్నాడు, బానిసలోంచి నేను అధికారిగా పునాది వేయబడాలి. బానిస పనే కానీ నేను బానిసలాగా చేయకూడదు. బానిస పనే కానీ బానిస చేసినట్టుగా చేయకూడదు. నేను ఒక అధికారిగా చేయాలని చేయటం మొదలుపెట్టాడు. అందువల్ల అతడు అధికారిగా మార్చబడ్డాడు. అద్భుతకరంగా ముందుకు వచ్చాడు, ఆశ్చర్యకరంగా ముందుకు వచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో యెహూను ఒక్కసారి పిలిచాడు, అధిపతి రా అన్నాడు. అంతే, అధిపతి ఇమ్మీడియట్గా వచ్చేసాడు. అతను అధిపతిగా చేశాడు, అభిషేకించాడు, శక్తినిచ్చాడు, రాజ్యాలకు వచ్చే ధైర్యం ఇచ్చాడు. రాజ్యాలు, యెజబెల్ లాంటి రాజ్యాన్ని వ్యతిరేకించేటువంటి ఒక గొప్ప ప్రభావంతో అతను నింపాడు. అంతే, ఆ రోజున ప్రియ దేవుని బిడ్డ అతని పేరు సువర్ణాక్షరాలతో రాయబడింది. స్వర్ణ యుగం ఆరంభమైంది. దేవుని రాజ్యానికి కొన్ని ఆటంకాలు తొలగిపోయాయి. దేవుని సన్నిధికి వచ్చింది. ఆ తర్వాత రాజ్యాలను సుభిక్షితంగా క్షేమంగా పరిపాలించబడ్డాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. శత్రు సమూహం అంతా లయమైపోయింది. పరిశుద్ధులు నెమ్మదిగా గాలి పీల్చుకున్నారు. అద్భుతం జరిగింది. ఎస్, దేవుడు మళ్ళీ అభిషేకించే కాలం ఆసనం అనేది, దేవుడు తన కోసం వాడుకునే ప్రజలు లేపే కాలం ఆసనం అనేది, తన కోసం తన రాజ్యాన్ని కట్టడానికి అధిపతులు లేపే సమయం ఆసనం అనేది, అది నువ్వే అయితే, నువ్వే కావాలని ఆశిస్తే ఈరోజు చెయ్యెత్తి నాతో పాటు దేవునికి స్తుతులు చెల్లిస్తావా? ఎస్ లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ లార్డ్, ఆధిపతులు మేమే అని నమ్ముచున్నాం ప్రభువా. ఆ అధిపతులు మేమే నమ్ముచున్నాం ప్రభువా. యెహూ యొక్క దేవుడా, యెహూను పేరు పెట్టి పిలిచిన దేవుడా, మేము నమ్ముచున్నాం. మాకు అటువంటి యథార్థత, మాకు అటువంటి చురుకుదనం, మాకు అటువంటి ఇమ్మీడియట్ రెస్పాండ్ ఇచ్చేటువంటి చురుకుదనం మాకు దయచేయండి. మీరు అద్భుతం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. నేను మీకు మరొక వ్యక్తిని గురించి కూడా చెప్తాను. నేను ఎవరంటే ప్రవక్త యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డ మనం చూస్తే అక్కడ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను ఎవరిని పంపుతాను? నా ప్రజలు నశించిపోతున్నారు. నా పేరు తెలియని ప్రజలు అనేక మంది ఉన్నారు. అయ్యో, నశించిపోతున్న ప్రజలు ఉన్నారు. ఎవరిని పంపాలి? నేను ఎవరిని పంపాలని ప్రపంచంలో ఒక పెద్ద క్యాకేస్తే ఇమ్మీడియట్గా యెషయా ప్రవక్త రెస్పాండ్ అయ్యా అంటున్నాడు, నన్ను పంపండి అయ్యా, నేను వెళ్తానయ్యా, నేను సిద్ధంగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మాట్లాడమే ఆలస్యం. అనేక మంది తేరుకునే లోపలే అయ్యా నేను వెళ్తానయ్యా, నేను వెళ్తానయ్యా, నేను వెళ్తానయ్యా. సో ఆ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు 66 పుస్తకాలు రాయించాడు. ఆకాశం, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, క్రొత్త సృష్టి, చివరికి దేవుని రాజ్యం వరకు అతను తీసుకొచ్చి ముగించాడు. యేసుని గుర్చినటువంటి జనన, మరణ, పునరుద్ధాన, స్వస్థపరిచి ఆయన మరణాన్ని గుర్చినటువంటి, ఆయన త్యాగాన్ని గుర్చినటువంటి అనేక విషయాలు చూస్తూ పుట్టక ముందు 400 సంవత్సరాల ముందే రాశాడు. అంత అద్భుతమైనటువంటి జ్ఞానం ఇచ్చి దేవుడు రాపిచ్చాడు. ఇమ్మీడియట్ రెస్పాండ్. ప్రభువా, ఇంటికి వెళ్ళి మా నాయన పాతిపెట్టి వస్తానయ్యా, లేకపోతే ఇంటికి వెళ్ళి నేను కొంచెం తను చూసుకొని వస్తానయ్యా, నా పొలం సెటిల్ చేసుకుని వస్తానయ్యా, లేకపోతే నేను పలానా చేసి వస్తానయ్యా, ఇప్పుడు కాదయ్యా, ఇంటర్ అయిపోయినాక వస్తాను, డిగ్రీ అయిపోయినాక వస్తాను, లేకపోతే ఇంకేదో చేస్తానయ్యా. చాలాసార్లు మనం అందరం, మీరే కాదు నేను కూడా అలాగే చేశాను. ఇప్పుడు కాదు ప్రభు, బీటెక్ అంతా కంప్లీట్ అయ్యి అప్పుడు వస్తాను, ఇప్పుడు కాదు ప్రభు ఇంకొంచెం, ఇప్పుడు కాదు ప్రభు మా తమ్ముళ్ళు సెటిల్ చేసి వస్తానయ్యా. ఆడపిల్లలు ప్రభు నన్ను రమ్మంటున్నావు ఏంటి ప్రభు? నేను కాదులే ప్రభు, మా తమ్ముళ్ళు సిద్ధపరుస్తానయ్యా, లేకపోతే ఇంకొకళ్ళు సిద్ధపరుస్తానయ్యా, నీ సాక్ష్యం చెప్పాను, నీ వాక్యం చెప్పి అనేకులు నీకు సిద్ధపరుస్తానయ్యా, నేను మాత్రం రానయ్యా. చాలాసార్లు దేవుడికే సలహా ఇచ్చేదాన్ని, దేవుడికే కాసేపు ఆగయ్యా అని చెప్పేది. సో అటువంటి పరిస్థితి నా జీవితంలో ఉండింది. లేకపోతే అనుకోండి ఇంకా ఎంత గొప్ప సేవ చేస్తాను, ఈ పిలిచిన టైంలో ఇమీడియట్గా వచ్చేసి ఉంటే, ఇమీడియట్గా ఆయన తల వంచి ఉంటే, అబ్బా ఇంకెంత మంచి మినిస్ట్రీ చేసేది అనిపిస్తుంది. కొన్నిసార్లు నేను అవిధేయురాలు అయిపోయానయ్యా, నన్ను మన్నించాయ్యా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను నేను.
ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనం ఆయనకి తల వంచుతామో, ఆయన రాజ్యాన్ని తల వంచుతామో, నిశ్చయంగా దేవుడు మనం నడిపించబోతూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ఎప్పుడైతే నేను వెళ్తాను ప్రభు అన్నాడు, దేవుడు ఇమ్మీడియట్గా తీసుకున్నాడు, తలుపులు తెరిచాడు. ఎవ్వరు రాయినటువంటి గొప్ప విషయాలు, ఎవరికి అంతుపట్టినటువంటి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాన్ని, ఆ పరలోకానికి వచ్చినటువంటి సందేశాలు, ప్రపంచ పాప పరిహారార్థమైనటువంటి బలియాగం గురించి రాశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది జననం వరకే రాశారు కొంతమంది ప్రవక్తలు, కానీ ఆయన జనన, మరణ, పునరుద్ధానం అన్ని విషయాలు రాసి పెట్టాడు. 66 పుస్తకాలు, మినీ బైబిల్ అంటారు దాన్ని. ఎంతోమంది రాజులతో ఉన్నాడు ఆయన. హిజ్కియా లాంటి రాజులతో ఉన్నాడు, అధికారులతో ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సుప్రియ దేవుని బిడ్డ, అందుకని ఆయన అంత గొప్ప ప్రవక్త కాగలిగాడు. సో ఇమ్మీడియట్ రెస్పాండ్. మీరు ఎస్తేర్ని చూసారా? ఎస్తేర్ అప్పుడే రాజరికానికి వచ్చింది, కానీ వెంటనే ఒక భయంకర వార్త వ్యాపించింది, దావనలలో వ్యాపించింది. ఏంటి అంటే యూదులందరినీ చంపేయాలి అనేటువంటిది. వాళ్ళ తండ్రి గారు ఆ ఇంటి బయటకు ధూళి పోసుకొని గోనె పట్ట కట్టుకొని రాజు దర్బార్ ముందు కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఏమైంది చెప్పి అడిగిరమ్మని చెప్పినప్పుడు చెలికత్తెలు వెళ్ళారు. ఏంటయ్యా, ఎందుకు రాజు దర్బార్ ముందు ఉండకున్న విధంగా నువ్వు ఉన్నావు? ఇక్కడ బూడిద పూసుకొని ఎవరు ఉండకూడదు, గోనె పట్ట కట్టుకొని కనబడకూడదు, ఇది చాలా రాయల్ ప్లేస్, ఎందుకు ఇక్కడ ఉన్నావు ఇట్లా అని అంటే వెంటనే చెప్పాడు, నా ప్రజలు మరణానికి చేరువలో ఉన్నారు, ఇజ్రాయేలులందరూ కూడా నశింపజేయడానికి, నాశనమడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యో అయ్యో, ఎస్తేరు చెప్పండి, ఆమెను వెళ్ళి ఇమ్మీడియట్గా రాజుతో కన్సల్ట్ అవ్వమని చెప్పండి అని చెప్పినప్పుడు వెంటనే ప్రియ దేవుని బిడ్డ, ఆమె ఇమ్మీడియట్గా ఒకటే యాక్షన్ తీసుకుంది, నేను నశిస్తాను, నా ప్రజలు నశింపనివ్వను, ఇమ్మీడియట్గా నేను వెళ్తాను అని చెప్పేసి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి దేవుడి దగ్గర కనిపెట్టి ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్ళిందని. నేను ఇప్పుడే రాజరికానికి వచ్చాను, ఇప్పుడు నాకు కష్టాలు పడి వచ్చాను, శ్రమలు పడి వచ్చాను, నేను చావాలా అర్ధాంతరంగా? ఒకవేళ ఆయన దండం చాపకపోతే, ఒకవేళ ఆయన రమ్మని చెప్పకపోతే నా తల ఎగిరిపోద్ది, నా చేత కాదు, శక్తి మించిన పని నేను చేయలేను, చస్తే సావనివ్వండి, బతికితే బతకనివ్వండి, నాకు అవసరం లేదు, నేను ఇంత రిస్క్ తీసుకోలేను, నా చేత కాదు అని చెప్పలేదు. దేవుడిచ్చిన అవకాశం రాజరికాన్ని చేత పట్టుకుందండి. ప్రియ దేవుని బిడ్డ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వెళ్ళిపోయింది. వెంటనే వెళ్ళిపోయిన తర్వాత అద్భుతంగా మరి రాజు రెస్పాండ్ అయ్యాడు. రాజు ఆమెకి బంగారు దండాన్ని చాపి ఆమెను దగ్గర చేర్చుకున్నాడు. ఆ తర్వాత అడిగాడు, ఏం కావాలో చెప్పు. అప్పుడే ఆశీర్వాదం ఆరంభమైంది ఆమె జీవితంలో. అప్పటి వరకు ఒక రాణి ఆమె అంతే, అలంకరించుకొని రాజు వస్తే ఆయన దగ్గర కూర్చుని ఆయనతో మాట్లాడే పరిస్థితి మాత్రమే తప్ప ఆమెకు ఇక ఏమీ లేదు, ఏ అధికారం లేదు ఆమెకి. కానీ ఎప్పుడైతే ఆమె తాను తెగించి దేవుని మాట విన్న వెంటనే రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని చురుకుగా వెళ్ళిందో, ఆ రోజున రాజు అంటున్నాడు ఆమెతోటి, ఎస్తేరు ఏంటి నీ ఆకాంక్ష ఏంటి? నా రాజ్యంలో సగం రాజ్యం ఇవ్వమంటావా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం అనేది అప్పుడు ఆరంభమైంది ఆమె జీవితంలో. రాజరికం రావటం, రాజవస్త్రాలు ధరించుకోవడం, రాజ అలంకారం చేసుకోవడం అందరికీ ఉంది, తప్పిపోయిన వస్తువుకి కూడా ఉంది. కానీ సగం ఆస్తి ఇస్తానని చెప్పాడు చూసారా రాజు తన నోట్లోంచి. అది ఆశీర్వాదం అంటే. అంతేకాదు, మరి ఆమె పిలిచిన వెంటనే, అయ్యా నా ఇంటికి విందుకు రాయ్యా అని పిలిచిన వెంటనే ఇమ్మీడియట్గా వస్తాను, ఆమె మాట విన్నాడు చూసారా. అంత పెద్ద మహారాజు 127 సంవత్సరాలకు అధిపతినటువంటి ఆయన ఎస్తేరు చెప్పిన వెంటనే, రా అయ్యా నా ఇంటికి భోజనానికి రా. ఎందుకు అంటే, ఇప్పుడు ఎస్తేరు ఇంకొకసారి, ఇప్పుడు చాలా భయంకర టైట్ షెడ్యూల్లో ఉన్నాను, అందరినీ మరి ఈరోజు చూసుకోవాల్సిన అవసరం ఉన్నాను, ఏమనుకోద్దు ప్లీజ్ మళ్ళీ వస్తానని చెప్పొచ్చు. కానీ చెప్పలేదు. వచ్చాడు, మళ్ళీ 2వ రోజు కూడా వచ్చాడు. దేవుని బిడ్డ 2వ రోజు కూడా వచ్చాడు. ఆ తర్వాత నీకేం కావాలో చెప్పు, నా ఆస్తి మొత్తం ఇచ్చేయమంటావా, నా రాజముద్ర ఇచ్చేయమంటావా? 1 by 1 పెరిగిపోతుంది ఆమె యొక్క ఆశీర్వాదం. మొదట సగం రాజ్యం ఇవ్వమంటావా అన్నాడు, తర్వాత నా రాజ్యమంతా ఇవ్వమంటావా అన్నాడు, ఆ తర్వాత నా రాజ్యముద్ర తీసుకుంటావా? ఒక్కొక్కటి దేవుని కోసం పనిచేయడానికి ఆమె వచ్చినప్పుడు ఆమె ఆశీర్వాదం పెరగటం ప్రారంభించింది. ఆ రాజ్యమంతా ఆమె పేరు అలుముకోవటం ప్రారంభించింది. అంతేకాదు, దేవుడు ఆమెకి విశేషమైన జ్ఞానం ఇచ్చి, అంతమంది ఏ జ్ఞానం లేనటువంటి ఆమె తన తండ్రితో కలిసి యూదుల రాజ్యాంగాన్ని రాసే కృప. అంతేకాదు, యూదులకు విరుద్ధంగా లేచినటువంటి శత్రువులను చంపేటువంటి, అక్కడున్నటువంటి వాళ్ళందరినీ తీసేసేటువంటి, శత్రువులు సంహారం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి శాసనం రాసే కృపదేవుడు ఇచ్చాడు. యూదులకు క్షేమాన్ని, యూదులందరూ చావాల్సిన రోజున పండుగ చేసుకునేటువంటి గొప్ప మరి దినాన్ని ఆమె ఇచ్చింది వారికి. దేవుని పని కోసం ఎప్పుడైతే నువ్వు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతావో అది కష్టమే. కత్తులు బోన్ లాంటిది, మరణంతో స్నేహం చేసినట్టే, కత్తి మీద నడిచినట్టే. అయినా సరే
దేవుడు చెప్పాడు కాబట్టి జీవం ఉంటుంది అక్కడ. దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ జీవం ఉంటుంది. ఖచ్చితంగా నడిపిస్తాడని ఉద్దేశంతో వెళ్ళింది. దేవుడు అద్భుతంగా నడిపించాడు. అద్భుతంగా ఆమె జీవితాన్ని ఆస్వాదించాడు. యావత్ రాజ్యాన్ని ఆమె చేతికి అప్పగించాడు. తన తండ్రి మొర్దెకైతో కలిసి ఆమె రాజ్యాంగాన్ని రాసింది. యూదుల యొక్క చరిత్రనే రాసింది. యూదులు ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో ఆమె రాసిపెట్టింది. అంతేకాదు మొర్దెకై మరి ప్రధానమంత్రిగా హామాను స్థానంలోకి వస్తే ఎస్తేరు ఆ రాజ్యాన్ని పరిపాలించే గొప్ప శక్తిమంతుడిగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక బానిసలు దేశాధికారులుగా మార్చబడ్డారు. బానిసలుగా గేటు దగ్గర తల ఉంచుకొని బ్రతకాల్సినటువంటి వాళ్ళు, బానిసగా ఆ దేశంలో భయపడుతూ బ్రతకాల్సినటువంటి వాళ్ళు దేవుని మాటకు రెస్పాండ్ అయినప్పుడు, దేవుడు చెప్పిన మాటకు రెస్పాండ్ అయినప్పుడు, అది ఎంత రిస్క్తో కూడుకున్నా సరే వాళ్ళు వెళ్ళినప్పుడు దేవుని బిడ్డ అటు మొర్దెకై ఇటు ఎస్తేరు ఇద్దరు కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు దేవుని రాజ్యంలో హెచ్చించబడ్డారు. ఇక్కడ యెహూ విషయానికి వస్తే, యెహూ అధిపతుల మధ్యలో కూర్చొని ఉన్నాడు. వెంటనే వచ్చి ఆ యొక్క ప్రవక్తల శిష్యుడు వచ్చి యెహూ యెహూ అని పేరు పెట్టి పిలవలేదు, అధిపతి అన్నాడు. అధిపతి అని పిలవగానే అందరూ చూసి ఎవరు నేమా నేమా అని చెప్పాలి. కానీ అందరూ మౌనంగా ఉంటే ఒక్క వ్యక్తి మాత్రం పైకి లేచాడు. యెహూ పైకి లేచి అంటున్నాడు, నేనా? ఎవరిని గురించి మాట్లాడుతున్నావు ఈ విషయాన్ని? ఇంతమందిలో ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగాడు. వెంటనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యాడు, నువ్వే అనగానే ఇమ్మీడియట్గా మరి ఆయన ఒక్క అడుగు ఆలస్యం వేయకుండా, ఒక్క నిమిషం ఆలోచించకుండా ఆ ప్రవక్త వెనకాల వెళ్ళిపోయాడు. అతడు పిచ్చోళ్ళగా కనబడుతున్నా సరే దేవుడి మాట అని. ఎందుకంటే సిలువను గూర్చిన వార్త ఈ లోకానికి నశించిన వారికి వెర్రితనంగా పిచ్చితనంగా ఉంది, కానీ మరి దేవుని నమ్మిన వారికి అది శక్తిగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని గూర్చిన వార్త అనేకులకి పిచ్చితనంగా ఉంది. ఇది ఎలా జరుగుద్ది, ఇది ఎలా అవుతుంది, ఇది ఎలా జరుగుద్ది, ఇదంతా పిచ్చి, ఇదంతా ట్రాష్. కానీ ఇది నమ్మిన వారికి మాత్రం దేవుని శక్తి అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, యెహూ నమ్మి వచ్చాడు. ఇది దేవుని మాట నమ్మి వచ్చాడు. అంతే, దేవుడు అతన్ని సామాన్య వ్యక్తిని ఒక అసాధారణ వ్యక్తిగా చేశాడు. ఒక అద్భుతమైన శక్తిమంతుడిగా చేశారు. ప్రజల మధ్యలో కూర్చున్నటువంటి అధిపతిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని గొప్ప అధిపతిగా చేశాడు. నిజమైనటువంటి రూపం, నిజమైన అధిపతికి రావాల్సినటువంటి ధైర్యం, అధిపతికి ఉండాల్సినటువంటి శక్తి, అధిపతికి ఉండాల్సిన సామర్థ్యం ఇచ్చి నడిపించాడు. దేవుడు గొప్ప మహిమతో నిలబెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మాటకి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నావా? దేవుని మాటకి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నావా? చెప్పిన ఎన్ని సంవత్సరాలకు ఉంటున్నావు, దేవుడు ఇచ్చిన దాన్ని సరిగ్గా పూర్తి చేయలేక, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వలేక, ప్రార్థనలో కొన్ని విషయాలు చెప్తాను, నీకు పలానా కోసం ప్రార్థన చేయి, పలాంది రాయి, పలాంది చదువు, పలానా చోటకి వెళ్ళు కదా, నువ్వు ప్రార్థనలప్పుడు పలానా విధంగా చెయ్యి, నీ భార్యకి లోబడు, నీ భర్తకు లోబడు, నీ పలాని పని చెయ్యి, నువ్వు చదువు, ఎన్నో చెప్తాడు దేవుడు. అప్పుడు వింటాం, అబ్బా వాక్యం చెప్పగానే ఏం ఉద్రేకం వచ్చేస్తుంది మనకి, అబ్బా 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 ఇది చేసేయాలి, ఏది ఏమైనా చేసేయాలి అనుకుంటాం. చిన్న పని దాన్ని రాగానే, ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేయగానే, ఎవరో ఏదో అనగానే దాన్ని మొత్తాన్ని స్టాప్ చేసేసి అటు పరిగెత్తుతాం. ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది మన జీవితం తెలుసా? ఎంతకాలం వ్యర్థమైపోయింది తెలుసా? ఎంతకాలం మన జీవితంలో ఓడిపోయింది తెలుసా? అందుకే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వు. సిద్ధ మనసుని జోడు తొడుగుకో సహోదరుడా. దేవుడు పిలిచిన వెంటనే, అవకాశం ఇచ్చిన వెంటనే యథార్థంగా, నమ్మకంగా, శక్తివంతంగా సమాధానంతో చేయడానికి, ఈ లోకంలో దేవుని సమాధాన రాజ్యాన్ని స్థాపించడానికి, శత్రు కోటలు కూల్చడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని వాడుకుందాం. ఈ యుగం ఒక్కటే, చచ్చిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేం, బలం ఉడికిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. ఒక పాట నేను రాసుకున్నాను. ఏం పాట తెలుసా? నే దాటిపోయానని యౌవనము చెప్పక ముందే, నే కరిగిపోయానని కాలము నవ్వక ముందే, ఆకర్షించుము నన్ను ఆకర్షించుము. నే కరిగిపోయాన కాలం అంతా నవ్వుద్దంట. పిచ్చోడ, నీ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఎంతకాలం నీ దగ్గర ఉన్నాను తెలుసా? నువ్వు నన్ను వాడుకోలేదు పిచ్చోడా, వాడుకోలేదు. కాలం నవ్వుద్దంట ఒకరోజు నిన్ను చూసి. నీ దగ్గర ఉన్నంతకాలం ఏం చేసావు? వదిలేసావు. యవ్వనం చెప్పుద్దంట, నేను దాటిపోయాను, నే దాటిపోయానని యౌవనము చెప్పక ముందే. యవ్వనం ఉన్నప్పుడు ఏం చేసావు? ఆ అమ్మాయితో మాట్లాడాలని, ఈ అబ్బాయితో మాట్లాడాలని, వాడికి వాట్సాప్ చేయాలి, వీళ్ళకి వాట్సాప్ చేయాలి, వాళ్ళతో ట్విట్టర్లో వాట్సాప్ చేసి మాట్లాడాలా, చాటింగ్ చేయాలా, ఈ పిచ్చి ఆలోచనలే తప్ప మంచి బట్టలు వేసుకొని అందరికీ బాగా కనపడాలి కదా, అందరికీ అట్రాక్షన్ కనపడాలి, అందరి ముందు నేను ఎట్లనో ఉండాలి,
ఈ విధంగా వచ్చిన యవన కాలం అంతా కూడా వ్యర్థం చేసి 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 ఆ క్రికెట్ స్టార్ ఫోటో పెట్టుకొని, ఈ సినిమా యాక్టర్ ఫోటో పెట్టుకొని తిరిగి తిరిగి వాళ్ళ ఫ్యాన్గా తిరిగి వీళ్ళ ఫ్యాన్గా తిరిగి, ఆ అనవసర గొడవలో తిరిగి ఈ అనవసర గొడవలో తిరిగి, వీళ్ళతో జట్టు కట్టి వాళ్ళతో జట్టు కట్టి, ఆ నాయకుడి వెనక కొన్ని రోజులు పరిగెత్తి ఈ నాయకుడి వెనక కొన్ని రోజులు పరిగెత్తి, ఎటూ పరిగెత్తకుండా దేవుడు సమస్యలు ఒక్కరు రారు మన దగ్గరికి. సమస్యలో ఇరుక్కుందాక అందరూ ఉంటారు మనతో. ఏం కదలే మచ్చా, ఏం కదలే బావా, ఏసేరా మామ, ఏసేరా అంటారు. వాడు కానీ ఏసాడంటే జైలు దగ్గర పోతే నాకు తెలియదండి, వాడు జస్ట్ నా ఫ్రెండ్ అండి, అంతేనండి, వాడికి నాకు ఏ సంబంధం లేదు, ఈమెకి నాకు ఏ సంబంధం లేదు, అందరూ చేతులు కట్టుకుని వదిలేస్తారు. దిగేదాకా అందరూ ఉంటారు. ఏం కదలే, ఏం కాదు, మేము ఉంటాం, మేము లేమా అంటారు. ఆ తర్వాత చూస్తే రెక్కలు కట్టుకుని అందరూ ఎగిరిపోతారు. కాబట్టి జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. దేవునికి ఇచ్చిన యవ్వన కాలం దాటిపోకముందే, యవ్వన కాలం దాటిపోయిన చెప్పకముందే, ఇక నేను లేను, నేను బలం, ఇక నీ బలంలాగా నేను లేను, నేను వెళ్ళిపోయాను దాటిపోయిన చెప్పకముందే సిద్ధపడాలి. రెస్పాండ్ ఇవ్వాలి దేవుని మాటకు, దేవుని రాజ్యానికి, సరైనటువంటి దేవుని కార్యాలు రెస్పాండ్ అయినప్పుడు నీ లైఫ్ ఆశ్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఎస్తేరు దేవుని పిలుపుకు, దేవుని ప్రజలను కాపాడడానికి రెస్పాండ్ అయి వెళ్ళింది. ప్రాణముతో రిస్క్ ఉందని తెలిసిన 50-50 ఛాన్స్, బ్రతకొచ్చు బ్రతకపోవచ్చు. మరి దేవుడు రాజు మాట్లాడచ్చు మాట్లాడకపోవచ్చు, 50-50 ఛాన్స్ ఉంది. ఆమె కోసం చెలికత్తెలు ఉత్కంఠతో కనిపెడుతూ ఉండొచ్చు. ఆమె రాజు దర్బార్లోకి వెళ్ళిన తర్వాత వస్తుందా లేదా, ఏమైనా అరుపులు వినబడతాయా, శవం వస్తుందా, ఎస్తేరు వస్తుందా, డెడ్ బాడీ వస్తుందా, ఎస్తేరు వస్తుందా, నడుచుకుంటా అడుగులు సవడ వినపడుతుందా, ఎస్తేరు సవడ వినపడుతుందా, ఆ సుగంధ పరిమళం వస్తుందా, ఆ డోర్ దగ్గర ఎంత ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉండుంటారో. అక్కడ ఉన్నటువంటి సైనికులు కూడా కత్తి పట్టుకు సిద్ధంగా ఉండుంటారు. రాజు ఏమంటాడు, తల తీసేయమంటాడా, నరికేయమంటాడా? అటు నరికేవాళ్ళు, ఇటు మరి బంగారు దండాన్ని చేతపట్టుకున్న వాళ్ళు అందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రదేవుని బిడ్డ, రాజు మాత్రం బంగారు దండాన్ని చూపించి ఆమెను రక్షించుకున్నాడు. ప్రైజ్ హల్లెలూయా. దేవుడే ఆ కనికరాన్ని కలిగించాడు. దేవుని పనికి మనం రెస్పాండ్ అయి వెళుతున్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు మరణము సైతం జీవంగా మార్చబడుతుంది. మరణమే పారిపోతుంది, మరణము మరణిస్తుంది, జీవం ఉదయిస్తుంది. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. సమస్యకే సమస్య వస్తుంది, తలనొప్పికే తలనొప్పి అయిపోతాం మనం. సో మన జీవితం అనేకులు దీవెనకరంగా మార్చబడుతుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డ, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం, చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. జబదయి కుమారులు మనం చూస్తున్నాం. జబదయి కుమారులను వాళ్ళ నాన్న మంచి బిజినెస్ మ్యాన్, వాళ్ళకి చాలా దోణెలు ఉన్నాయి, వాళ్ళ చుట్టూ పనివారు ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో ఆ చేపలు పట్టుకుంటూ మంచి వృత్తిలో ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళిద్దరిని పిలిచాడు, అన్నదమ్ములు ఇద్దరు, యాకోబు యోహాన్. రండి నన్ను వెంబడించను అనగానే తండ్రిని అక్కడే విడిచిపెట్టారు, పని వాళ్ళని అక్కడే విడిచిపెట్టారు, దోణలు అక్కడే విడిచిపెట్టారు, అంత పెద్ద వ్యాపారాన్ని అక్కడే విడిచిపెట్టారు. ఒట్టి చేతులతో, ఖాళీ చేతులతో దేవుని వెంబడించడం ప్రారంభించాడు. రేపు వస్తాం, మా నాయన చూసుకుని వస్తాం, మా నాన్న చచ్చిపోయాక వస్తాను, మా అమ్మకి ఎవరు లేరు, నా తమ్ముడు వస్తాడు, నేను రాను, ఏమీ క్వశ్చన్స్ లేవు. ఇద్దరు కూడా ఉన్న పరంగా వెళ్ళిపోయారు. ఇద్దరు దేవుడు ఎలా వాడుకున్నాడంటే, ఒకరిని పద్మాసు దీపంలో ఉన్నటువంటి ఆ జైల్లో నుంచి పరలోక రాజ్యం పరలోకం తీసుకొని పోయి అక్కడ మర్మాలు చూపించి రాసించేంత రచయితగా చేశాడు. మొట్టమొదటి వ్యక్తిని ఆయన ఏం చేశారు తెలుసా, హతసాక్షిగా. హతసాక్షి అంటే ఎవరు తెలుసా, ఆయన బలిపీఠం దగ్గర కూర్చొని మొర్ర పెడుతుంటారు వాళ్ళు. అంటే అక్కడ ప్రార్థనా వీరుడిగా, యేసుప్రభు అంతరంగ గుంపులో పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు ఉంటారు. ఇక్కడ ప్రార్థన ముగించి బలిపీఠం దగ్గర ప్రార్థన చేసే లెవెల్కి వెళ్ళిపోయాడు ఆయన. హతసాక్షి అందరూ బలిపీఠం దగ్గర కూర్చొని దేవుని రాజ్యానికి విరుద్ధంగా చేసేటువంటి వాళ్ళని, దేవుని ప్రజలను చంపేటువంటి వాళ్ళని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటారంట. నాదా ఎప్పుడు తీర్పు తీరుస్తావు నువ్వు, నాదా వాళ్ళకి ఎప్పుడు తీర్పు తీరుస్తావు, ఎప్పుడు అని చేస్తుంటారంట. అంటే ఇక్కడ మామూలు ప్రార్థన, భూ సంబంధ ప్రార్థన విడిచిపెట్టి పర సంబంధమైన ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు ఆయన. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ప్రార్థన గుంపులోకి వెళ్ళిపోయాడు. ఈ యోహాను పద్మోస్ దీపంలో ప్రకటన గ్రంథాలు మనం చూస్తూ ఉంటే ఆ గ్రంథం మొత్తం ఆయనే రాశాడు. బైబిల్ అంతా ఒక ఎత్తు అయితే ప్రకటన గ్రంథం ఒక్కటే ఒక ఎత్తు. సో అంతగా దేవుడు రాపించాడు అతన్ని. ఇద్దరు కొడుకులు రెస్పాండ్ అయ్యారు ఇమ్మీడియట్గా. దేవుడు వెంబడించమంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వచ్చేసారు. అద్భుతం. ఆ ఇద్దరు కుమారులు 2 జ్ఞాపకాలుగా, 2 కీలకమైనటువంటి పదవుల్లో, ఎవ్వరు ఉండలేని పదవుల్లో దేవుడు నిలబెట్టుకున్నాడు. ప్రైజ్ హల్లెలూయా. నువ్వు జీవితాన్ని సమర్పించుకొని దేవుని కోసం, దేవుని మాట విని నువ్వు పని చేయడానికి వెళ్ళినప్పుడు, దేవుని మాట విని నువ్వు సేవ చేయడానికి వెళ్ళినప్పుడు, దేవుని మాట విని, మొదటిది ఆరంభం చాలా అల్పంగా ఉన్న, ఆరంభం కష్టాలతో శ్రమలతో కూడుకున్నదైనా అద్భుతంగా నడిపించబోతూ ఉన్నాడు. నీకు ఒక బంగారు చరిత్రను, గొప్ప చరిత్రను ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. గొప్ప కార్యాల ద్వారా చేయించబోతున్నాడు. అద్భుతమైన కార్యాలు ప్రభు చేయించబోతూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన కార్యాలు చేయించబోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ,
ఎంతగా మనం రెస్పాండ్ అవుతుంది దేవుని మాటకు. యెహూ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యాడు. పిలిచిన వెంటనే యెస్ లార్డ్ అని వచ్చేసాడు. అందువల్ల దేవుడు ఎంతగానో కుటుంబాన్ని ఆస్వాదించాడు, ఎంతగానో యెహూను వాడుకున్నాడు దేవుని రాజ్యాన్ని కట్టడానికి, మరి యెజబెల్ రాజ్యాన్ని కూల్చివేయడానికి ఒక గొప్ప పాత్రగా, ఒక పరాక్రమం గల పాత్రగా, ఒక అద్భుతమైన పాత్రగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 2 రాజ్యాలు, 2 ప్రవక్తలు, ఏలియా కాలంలో, ఎలీషా కాలంలో ఆ దేశాన్ని గజగజలు ఆడించినటువంటి యెజబెలు ఆ దేశాన్ని అల్లకల్లోలం చేసి, ప్రజలను నాశనం చేసి, వాళ్ళకు చేదు మాటలు, వాళ్ళకు మరి విగ్రహార్థం సంబంధించిన మాటలని బోధించి, వాళ్ళ ప్రజలను తిప్పేసి, అబద్ధ సాక్షులు లేవనెత్తి ఇష్టం వచ్చిన చంపేస్తారు. వాళ్ళు చంపాలనుకుంటే 5 నిమిషాలు పట్టదు ఆ దేశంలో. ఆ విధంగా తన దేవుని ప్రజలను చంపుతూ దేవుని బిడ్డ ఆ రాజ్యాన్ని అల్లకల్లోలం చేసినటువంటి యెజబెలు సామ్రాజ్యాన్ని కూల్చే ఒక పరాక్రమమైనటువంటి పని, పరాక్రమశాలిగా చేసి ఆ పనిని నెరవేర్చడానికి కావాల్సినటువంటి సామర్థ్యం ఇచ్చి నడిపించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని చెప్తాను ఈ రోజున, ప్రియ సహోదరుడా, సహోదరి, రెస్పాండ్ అవు, చురుకుగా ఉండు దేవుని పని కోసం. వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకు. వచ్చిన అవకాశం, దేవుడిచ్చిన అవకాశాన్ని గుర్తుపట్టు. ఇది దేవుడిచ్చిన పని అని గుర్తుపట్టు. దేవుడిచ్చిందే నాకు, నేను ముందుకు వెళ్తాను. ఒక మంచి పని, ఒక వ్యక్తిని కాపాడడం, ఒక వ్యక్తిని సంరక్షించడం, ఒక పని అందరిలాగా కాదు, ఎవ్వరు లేనట్టుగా, ఎవ్వరు చేయనట్టుగా. ఎస్, దేవుడిని కళ్ళ ముందు ఉన్నాడని మనుషులు గుర్తుపట్టినా పట్టమని ఆయన గుర్తుపడుతున్నాడు, ఆయన చూస్తున్నాడని, ఆయన ఖచ్చితంగా ప్రతి బహుమానం ఇస్తాడని, ఆయన ఖచ్చితంగా నీకు ఆ కృప ఇస్తాడని గుర్తుపడి చేస్తే ఆయన ఉన్నాడు. ఆయన కళ్ళ ముందు పెట్టుకొని చేయాలి. నువ్వు అధికారు ఉన్నాడు, లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళు కాసేపు ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ నీ కళ్ళ ముందు ఎప్పుడు ఉండాల్సిన దేవుడు, నీ బ్రతుకు ముందు ఉండాల్సిన ఎప్పుడు దేవుడు, నీ జీవితం ముందు ఉండాల్సిన ఎప్పుడు దేవుడు. అందుకే దేవుడిని ముందు పెట్టుకొని, ప్రభువా నువ్వు ఉన్నావు, నేను చూస్తున్నాను, నువ్వు ఉన్నావు అని నమ్ముతున్నాను ప్రభు అని చెప్పేసి ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మన జీవితం ఆశ్చర్యకరంగా ఉంటుంది, దీవెనకరంగా మార్చబడుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో దేవుడు అలా చేయనట్లుగా, దేవుడు మన జీవితం అలా నడిపించినట్టుగా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. నీకోసం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చిన పోగొట్టుకున్నావా? దేవుడు ఎన్నోసార్లు పిలిచినా, గొప్ప పని అవకాశం ఇచ్చినా నీ బద్ధకం వలన, లేకపోతే నీ నిర్లక్ష్యం వలన, లేకపోతే ఎవరో చెప్పిన మాటలు బట్టు దాన్ని పోగొట్టుకొని ఈ రోజున నిస్సహాయంగా చేతులు పక్కన పెట్టుకొని కూర్చున్నావు. దేవుడు నీకు మరలా ఒక మంచి అవకాశం ఇచ్చినట్లుగా ప్రార్థన చేయబోతున్నాను. చేతులైతే నాతో పాటు ప్రార్థన చేస్తావా? ఓడిపోయిన నిన్ను, బలహీనపడిన నిన్ను, క్రింద పడిన నిన్ను, దేవుడిచ్చిన అవకాశాన్ని గుర్తుపట్టలేక పోగొట్టుకున్న నిన్ను తిరిగి మరలా నిన్ను దర్శించి గొప్ప స్థితిలో నిలబెట్టినట్టుగా, ఉన్నత శిఖరం మీద కూర్చోబెట్టినట్టుగా, సహోదరుడా నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. సహోదరి నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రియ తల్లి, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయబోతున్నాను. తండ్రి, నీ యొక్క అభివృద్ధి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేద్దాం. అందరు నాతో పాటు కలిసి ఏకీభవించి, నువ్వేం కావాలో అడుగు, నోరు తెరిచి. హల్లెలూయా. అందరు 2 చేతులు పైకెత్తి నాతో పాటు ఏకీభవించి, భూమి మీద దేన్ని కావాలో ఆశిస్తున్నామో దేవుడు దాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆశీర్వాద తలుపులను తెరవబోతూ ఉన్నాడు. ప్రభువా మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. రండి దేవా, రండి దేవా, రండి దేవా, రక్షకుడా రండి దేవా, పరిశుద్ధుడా దిగి రండి నాయన, పరలోకపు తండ్రి దిగి రండి ప్రభువా, మీకు స్తోత్రం ప్రభువా. నా ప్రియ సహోదరుడి కోసం ప్రార్థిస్తున్నానయ్యా, నా ప్రియ సహోదరి కోసం ప్రార్థిస్తున్నానయ్యా. మీరు ఎన్నో అవకాశాలు ఇచ్చిన ప్రభువా, దాన్ని నాయన సరిగ్గా అర్థం చేసుకోక నాయన, తెలిసి తెలియని జ్ఞానముతో ప్రభు దాన్ని పోగొట్టుకున్నారయ్యా. అయ్యా మరొక అవకాశం ప్రభు, తలుపులు తెరవండి నాయన, తలుపులు తెరవండి నాయన. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రజల కోసం విశేషమైనటువంటి ఆదరణ కలిగినటువంటి ప్రభు తలుపులు తెరవండి ప్రభువా, మీకు స్తోత్రం ప్రభు. తండ్రి, ఈ చేతులు ఆశీర్వదించబడాలి, వీరి కష్టాజీతం దీవించబడాలి తండ్రి. వీరు చేసిన పని దీవెనకరంగా మారాలి, ఆశీర్వాదకరంగా మారాలి, వీరు చేసిన పని నమ్మకంగా మారాలి ప్రభువా. శక్తితో నింపబడాలి ప్రభువా, మీ ఆదరణ దిగి రావాలి ప్రభువా, మీ ఆశీర్వాదం దిగి రావాలి ఇప్పుడే తండ్రి. ఈ బిడ్డల జీవితంలో నాయనా అయ్యా అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్యకార్యం జరుగును గాక యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి రండి నాయన, ఇది మీ సమయము తండ్రి, మీ ప్రజలు వెలిగించే సమయం, మీ ప్రజలు నిలబెట్టే సమయం, మీ ప్రజల తల పైకెత్తే సమయం, మీ ప్రజలను అయ్యా కొమ్మును హెచ్చించే సమయం, మీ ప్రజల యొక్క కన్నీరు తుడిచే సమయం, బాష్ప బిందులు తుడిచే సమయం, మీ ప్రజల యొక్క నిట్టూర్పులు తీసివేసే సమయం తండ్రి, నీ ప్రజల యొక్క నిందను కొట్టివేసే సమయం ఇది ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మదేవ మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పరలోక తండ్రి మీకు స్తోత్రాలు నాయన. కృపతో నింపండి, బలముతో నింపండి, జీవముతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి, సమృద్ధితో నింపండి ప్రభువా. కృప 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 మీ కృపా కరుణించి నడిపించి బలప సహాయం చేయండి. శక్తితో నిలబెట్టండి మీ ప్రజలను తండ్రి. ప్రతి ఒక్క దుఃఖము తొలగిపోలు తండ్రి. దుఃఖము ఉల్లాసంగా మారును గాక, అంగలార్పు నాట్యంగా మారును గాక, కన్నీరు నాట్యంగా మారును గాక తండ్రి మీకు స్తోత్రం. ప్రతి శాపం, పితరుల శాపం, ప్రతి దారిద్ర్యము, ప్రతి బలహీనత, రుగ్మత నిర్మూలమై పోమని చెబుతున్నాం ఇప్పుడే. ప్రతి మంత్ర తంత్ర శకున దురాత్మ క్రియలు నిర్మూలమై పోమని చెబుతున్నాం ఇప్పుడే. శక్తితో నింపండి అయ్యా, బలముతో నింపండి అయ్యా. అయ్యా, ఏ నిరాశలో కట్టబడ్డారు, ఏ నిస్పృహలో కట్టబడ్డారు, ఏ యాతనలో కట్టబడ్డారు, అయ్యా మీరు నిలబెట్టండి ఇప్పుడే తండ్రి. ఆయన ప్రతి కట్లు తెగి పోమలేసు క్రీస్తునామములో ప్రతి బంధకాలు తెగి ముక్కలైపోనుగా అని చెబుతున్నా. ఆదరించి నడిపించండి అయ్యా. మీరు ఒక్క మాట చెప్తే చాలయ్యా. ఒక్క మాట చెప్పి ఆయన ఓదార్చండి. ఒక్క మాట చెప్పి మీరు ఓదార్చండి తండ్రి. నేను ఒక్క మాట చెప్పి ఆదరించండి తండ్రి. మీరు సమాధానం ఇచ్చి నడిపించి బలపరిపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆయన మాట వినేటువంటి విధేయత గల ప్రజలుగా మార్చి ఉన్నత శిఖరం నిలబెట్టునుగాక, ఆశీర్దించునుగాక. ఆమేన్ ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.